ఈరోజు మసాలా గుత్తి వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వంకాయలు కోసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అల్లం పేస్ట్ ఇదంతా మనం మిక్స్ చేసుకుందామండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని దగ్గర పెట్టుకోవాలి. అలానే పక్కన కోసుకున్న వంకాయలు అన్నీ తీసుకొని వాటిల్లోకి స్టఫింగ్ పెట్టుకోవాలి. మనం చూడండి ఎలా పెడుతున్న స్టఫింగ్. వంకాయలు ముందుగానే కోసి ఉప్పు వాటర్లో వేసుకోవాలి, ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. బాగా కలుపుకొని మనమైతే స్టఫింగ్కి వంకాయలలోకి ఈ మిశ్రమాన్ని పెట్టాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద కళాయి పెట్టుకోవాలండి. కళాయి హీట్ ఎక్కాక మనమైతే ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ తీసుకొని నేనైతే 3 పావులు పోసుకుంటున్నాను. 3 పావులన్నర పోసాను. 1/2 కేజీ వంకాయలండి, సరిపోతుంది ఆయిల్. మీకు ఇంకా ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువైతే ఆయిల్ మనం ఇష్టంగా పోసుకోవచ్చండి. కరివేపాకు వేస్తున్నానండి, ఎందుకంటే అన్నీ మిక్సీ పట్టేసుకున్నా కనుక దీంట్లో ఇంకేం వేసేది, కరివేపాకు వేసుకుంటున్నాను. అలానే నూనె హీట్ ఎక్కాక వంకాయలు కూడా వేసుకుంటున్నాను. చూడండి, ఇలా అన్ని వంకాయలు దాంట్లో వేసేసుకుందాం. మొత్తం వంకాయలు వేసేస్తున్నానండి. అలాగనే మనకి మిగిలిన మిశ్రమం కూడా దాంట్లో నేను వేసేసుకుంటున్నానండి. అల్లం పేస్ట్ పట్టుకున్నాం కదా, ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసేసి అవి కూడా దాంట్లో వేస్తున్నాను. పసుపు, చిటికెడు పసుపు వేస్తున్నానండి. చిటికెడు పసుపు వేసేసాను. ఉప్పు వేసుకుంటున్నామండి. పైన వంకాయలకి ఉప్పు పట్టాలి కదా, ఉప్పు. ఇంకా తిప్పుకొని మనమైతే ఇక వంకాయలు చూడండి ఎలా మగ్గాయో. దగ్గరగా కర్రీ అయితే దగ్గరకు వస్తుందండి. కూర అయిపోవచ్చింది. ఇంకా గుత్తి వంకాయ కూర అయితే ఫైనల్కి వచ్చిందండి. చాలా బాగుంది కదండి. మన ఆయిల్ అంతా పైకి వచ్చాక గుత్తి వంకాయ కూర అయితే అయిపోయినట్టు మనకి తెలిసిపోద్దండి. ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది కూర అయిపోయాక. వేడి వేడి గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందో కదండి, వంకాయ కూర చాలా బాగుంది. ఇప్పుడైతే వేడి వేడి గుత్తి వంకాయ అయితే రెడీ అయిపోయిందండి. తినేది టేస్ట్ ఎలా ఉందో చెప్తాను చూడండి. వేడి వేడి రైస్ గుత్తి వంకాయ కర్రీ ఇవాళ మా స్పెషల్. చూడండి, తిని చెప్తాను. బాగా కాలుతుంది కదండి, కలుపుతున్నాను.
టేస్ట్ ఎలా ఉందో తిన్నాక మీకు చెప్తాను. వేడివేడిగా ఉంది బాగా. గుత్తి వంకాయ బాగా కాలుతుందండి. వంకాయ అయితే తీసుకొని వంకాయని అలా తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి వంకాయ మాత్రం చాలా బాగుంటుంది. మంచిగా ఉడికింది వంకాయ. కర్రీ మాత్రం సూపర్.